తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 2వ కీర్తన 7వ చరణం. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడు నిన్ను అనుకోకుండా పొరపాటుగా ఎందుకు వీనిని చేశాను అని అనుకోలేదు. కాని ఆయన నీ జీవితం ఎడల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఒక ఉద్దేశముతో నిన్ను సృజించాడు, అనగా పుట్టించాడు. నీవు పరిపాలిస్తావని, ఫలిస్తావని, ఆశీర్వాదకరముగా జీవిస్తావని, పనిచేస్తావని, దేవునికి మహిమకరముగా జీవిస్తావని, సత్క్రియలు చేస్తావని, యథార్థముగా జీవిస్తావనే ఉద్దేశముతో దేవుడు నీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నిన్ను కనిన నీ తల్లిదండ్రులకు నీ జీవితం ఎడల ప్రణాళిక లేకపోవచ్చుగాని దేవుడు మాత్రం ఒక ప్రత్యేకమైన ప్రణాళిక నీ జీవితం ఎడల కలిగియున్నాడు. నీవు నీ వైపు చూచుకున్నంత కాలము నీ జీవితమునకు సరియైన ఉద్దేశం కనుగొనలేవు. కాని జీవితానికి కర్తయైన దేవుని వైపు, దేవుని కోణం నుండి చూచినప్పుడే నీ జీవిత ఉద్దేశం తెలుస్తుంది. కాబట్టి నీకు జీవితాన్నిచ్చిన యేసయ్యకు నీ జీవితాన్ని సమర్పించి ఆయన వైపు చూడగలిగితే ఆయన నీ జీవితాన్ని అద్భుతకరముగా, ఆశీర్వాదకరముగా నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.